క్రింది వాటిలో సరికానివి ఏవి? ఆప్షన్ 1, పార్లమెంటు సభ్యులను సమావేశపరిచే ప్రక్రియను సమనింగ్ అంటారు. ఈ ఆప్షన్ కరెక్ట్ అండి. పార్లమెంట్ సభ్యులని పార్లమెంట్ సమావేశాలకు సమావేశపరిచే ప్రక్రియని సమనింగ్ అంటాము. ఆప్షన్ 2, ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య గల కాల పరిమితిని రిసెస్ అంటారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. సమావేశాలను దీర్ఘకాలిక వాయిదా వేసిన తర్వాత తిరిగి మళ్ళీ సమావేశాలు ప్రారంభమయ్యే వరకు, అంటే ఒక సీజన్ సమావేశాల నుంచి మరొక సీజన్ సమావేశాలకు మధ్య గల కాల పరిమితిని రిసెస్ అంటారు. ఆప్షన్ 3, దీర్ఘకాలిక వాయిదా వేసినప్పుడు సభ పరిశీలనలో ఉన్న బిల్లులపై మరియు నోటీసులపై ఎటువంటి ప్రభావము ఉండదు. ఈ ఆప్షన్ రాంగ్ అండి. ఎందుకంటే ఒక సీజన్లో ప్రవేశపెట్టిన బిల్లులపై ఎటువంటి ప్రభావం ఉండదు. మళ్ళీ వాటిని నెక్స్ట్ సీజన్ సమావేశాల్లో కూడా ప్రవేశపెట్టవచ్చు. కానీ ఆ సీజన్లో ప్రవేశపెట్టిన నోటీసులు మాత్రం రద్దు అయిపోతాయి అన్నమాట. ఈ సీజన్లో ప్రవేశపెట్టిన నోటీసులు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ప్రవేశపెట్టడానికి లేదు. బిల్లులపై ఎటువంటి ప్రభావం ఉండదు, కానీ నోటీసులు మాత్రం రద్దు అయిపోతాయి. కాబట్టి ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆప్షన్. ఆప్షన్ 4, ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రోరోగ్ ప్రకటిస్తారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. సమావేశాలను ప్రారంభించడము మరియు ముగించడం రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది కదా, ఇక్కడ కేంద్రంలో పార్లమెంట్ సమావేశాల్లో. అలాగే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఆర్టికల్ 174 ప్రకారం గవర్నరు దీర్ఘకాలిక వాయిదా ప్రకటిస్తారు. అట్లాగే గవర్నరే సమావేశాలను ప్రారంభిస్తారు. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. ఆప్షన్ 5, పార్లమెంట్లోని మంత్రులందరూ వారు ఏ సభలో సభ్యులైతే ఆ సభలో మాత్రమే కూర్చోవాలి. ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకంటే పార్లమెంట్లోని మంత్రులు అంటే సభ్యులు అందరూ కూడా వాళ్ళు ఏ సభలో సభ్యులైతే ఆ సభలో మాత్రమే కూర్చోవాలని ఏమీ లేదండి. వాళ్ళు రెండు సభల్లో ఏ సభల్లో అయినా సమావేశాలకు హాజరవ్వచ్చు. కానీ ఓటింగ్ మాత్రం ఏ సభలో సభ్యులైతే ఆ సభలో మాత్రమే ఓటు వేయాలి. ఓటు వేయడానికి ఏ సభలో పడితే ఆ సభలో ఓటు వేయడానికి లేదు. వాళ్ళు ఏ సభలో సభ్యులైతే దాంట్లో మాత్రమే ఓటు వేయాలి. కానీ సమావేశాలకు మాత్రం రెండు సభల్లో దేంట్లో అయినా హాజరవ్వచ్చు. అట్లాగే ఉభయ సభల సంయుక్త సమావేశాలకి హాజరవ్వచ్చు. అట్లాగే ఇది ఆర్టికల్ 88 అనమాట. ఈ ఆర్టికల్ 88 ప్రకారం మంత్రులు మరియు అలాగే అటార్నీ జనరల్ కూడా దీని కింద వస్తారు. అటార్నీ జనరల్ కూడా ఏ సభలో అయినా సమావేశాలకు హాజరవ్వచ్చు. కానీ అటార్నీ జనరల్కి మాత్రం ఓటేసే హక్కు ఉండదు అనమాట, ఓటింగ్ హక్కు ఉండదు. సో ఇది రాంగ్ ఆప్షన్. సో క్వశ్చన్ అడిగింది ఏంటి, సరికానివి ఏవి అన్నారు. కాబట్టి ఆప్షన్ 1, 2 కరెక్ట్, 3 రాంగ్ అండ్ 4 కరెక్ట్, 5 రాంగ్. సో ఆప్షన్ 3, 5 రాంగ్, రైట్ ఆన్సర్. ఆప్షన్ C. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.